ఎప్పుడు కూడా చాలా మీటింగ్లకు వెళ్తాను గాని నేను ఆడబిడ్డల మీటింగ్ వచ్చినప్పుడు, నా డాక్రా సంఘాల మీటింగ్లకు వచ్చినప్పుడు, మెప్మా సంఘాల మీటింగ్ వచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఏ పని చేసినా ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్గనైజేషన్ ఇది, అలాంటి డైనమిక్ ఆర్గనైజేషన్. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. మనీ అనేది సమస్య కాదు. మీకు ఏం కావాలని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక అన్నగా చెప్తున్నా, ఒక తమ్ముడుగా చెప్తున్నా, మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత నాది. నేను చెప్పిన కార్యక్రమాలు చేసి బాగుపడే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్న ఎంత ఉత్సాహంగా ఒక ముఖ్యమంత్రి అంటే 4 గోడల మీద కూర్చొని పెత్తందారులు కాదు, మీలో ఒక నమ్మకాన్ని, ఒక ఆశను కల్పించే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేది ఒకే కోరిక, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆనందంగా ఉండాలని ఏకైక కోరికతో రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇది సాధిస్తా.